A warm welcome to this United Service. ఈ ఐక్య ఆరాధన పురుషులందరికీ కూడా ఆహ్వానిస్తున్నా. గ్రేట్ యు ఆల్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో ఆల్మోస్ట్ 284 దినములు కాపాడి ఈ దినము 285వ దినంలో సజీవులుగా ఉంచాడు. ఇంకా మన ముందు ఆల్మోస్ట్ చూస్తుండగానే ఆ క్రిస్మస్ మాసం కూడా వస్తున్నది. దేవుడు మన ఇంతకాలం కాపాడినందుకు మనము దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తాం. వాక్య భాగం చదువుకున్నాము. అండ్ ఇన్ ద యునైటెడ్ సర్వీస్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ సర్వీస్, వీ ఎంకరేజ్ ఎవ్రీవన్ to come and participate and pray for this service. Also, we encourage you to read the word of God and pray, and also you can sing the songs. పాటలు పాడే వారికి, వాక్యము చదివే వారికి, ఇంకా ప్రార్థన చేయాలనుకునే వారికి you are always welcome, and you can approach the conveners. They are always open to you. సమయంలో the scripture was read for us. లేఖన భాగం మనము చదువుకున్నాము. Now I am writing the book of Genesis. ఆదికాండం నేను రాస్తూ ఉన్నాను. చాలా మంది అట్లా ముందుకు వెళ్ళిపోతారు అంతే. ఆదికాండంలోని దీవెనలన్నీ కూడా తెలియదు, ఊరికి అట్లా వచ్చి కూర్చొని పోతారు అంతే. ఈరోజు అబ్రహాము 3 మతాలకు పెద్దగా ఉన్నాడు అంటే, పితరునిగా ఉన్నాడు అంటే, ఆయన జీవితంలోని పాఠాలు మనం ఈరోజు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను గత వారం నుంచి అనుకుంటున్నాను, ప్రభా ఏం చెప్పాలన్నా ఐక్య ఆరాధనలు అంటే, గాడ్ సెడ్ టు షేర్ దిస్ వర్డ్, ఈ వాక్యమును చెప్పమన్నాడు. టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 24 verse 1. అందరం కలిసి ఈ వాక్యం చదువుకుందాం. తదుపరి మనం కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. మీ గ్రంథములను 24వ అధ్యాయం 1వ వచనం వైపు త్రిప్పుకోవాలని కోరుతున్నాను. నేను చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవండి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైనను అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈరోజు మనము అబ్రహాం జీవితంలో ఒక 4 పాఠాలను మనం నేర్చుకుంటాం. టుడే we will be learning the 4 lessons from the life of Abraham. అదేంటంటే, దీనికి ఒక అంశం మనం తీసుకుంటే, బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే, అన్ని విషయములలో ఆశీర్వాదము అని మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఇందాక నేను చెప్పినట్టు ఉరుగులు పరుగుల జీవితము. కయీన్ ఎవరో తెలియదు, హెబేల్ ఎవరో తెలియదు, మోయాబీలు ఎవరో తెలియదు, అమోనీలు ఎవరో తెలియదు, ఎదోమీలు ఎవరో తెలియదు. వాళ్ళతో మనకేం సంబంధం సార్ అంటే, నీవు జీవితకాలం అంతా ఉన్నా నువ్వు నేర్చుకొని వంశాలన్నీ ఆదికాండం 10, 11, 25లోనే ప్రారంభమవుతాయి. ఏ వంశమైనా సరే, మొదల కొన్ని ఉన్నాయి, అవి కొత్తవి. అది ఏంటి చెర తర్వాత కొన్ని ఉన్నాయి, అవి తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అఫ్కోర్స్ శాస్త్రులు ఉన్నారు, కానీ సద్దుకయ్యులు, పరిసయ్యులు అయితే ఇక్కడైతే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా మనకు కనిపించదు. అది శర తర్వాత సైలెంట్ పీరియడ్లో డెవలప్ చేశారు. సో ఇది నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వాదము అని అంటే ఏంటి అని అంటే, మొట్టమొదటి మనం చూస్తే గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎవ్రీ సీజన్. అబ్రహాము యొక్క ఆశీర్వాదము పొందుకోవడానికి చాలా సమయం పట్టింది. ద లైఫ్ ఆఫ్ అబ్రహాం విల్ స్టార్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12. ఎవరైనా ఎంత వయసులో అబ్రహామును దేవుడు పిలిచాడంటే ఎవరు చెప్పారు? సారా అంటే అర్థం ఏంటి అంటే ఎవరు చెప్పారు? అబ్రహాం అంటే అర్థం ఏంటంటే ఎవరు చెప్పలేదు. అబ్రహాం అంటే గొప్ప తండ్రి. అబ్రహాం అంటే జనములకు బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దేవుడు అన్నాడు, నీకు ఒక పిల్లకాయ కూడా లేడు, నీవు జనాలకు తండ్రి ఎలా అవుతావు? చూసిన వాళ్ళు నవ్వుతున్నారు, కాబట్టి నీ పేరు అబ్రహాం కాదు, ఇక మీద అబ్రహాం
అబ్రహాము అని పేరు మార్చాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో ఆ విషయం రాయబడ్డాయి. బహుశా 5వ వచనం అయి ఉండొచ్చు, అక్కడే సున్నతి జరుగుతుంది. సో గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎవ్రీ సీజన్ అనేది మొట్టమొదటి ఆ భాగంగా మనం చూస్తున్నాము. ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి వయసుతో సంబంధం లేదు, కాలముతో సంబంధం లేదు, ప్రదేశానికి సంబంధం లేదు. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ ఓవర్ఫ్లోయింగ్. నిజంగా ఈరోజు ప్రపంచంలో 3 మతాల వాళ్ళు అబ్రహామును తలస్తున్నారంటే ఇస్లాం మతస్థులు, అఫ్కోర్స్ వాళ్ళకి సంబంధమే లేదు, కానీ వారు తీసుకున్నారు బలవంతంగా, వాళ్ళకి సంబంధమే లేదు. చాలామంది అనుకుంటారు ఇస్మాయిల్ సంతతి అబ్రహాము సంతతి అనగా అబ్రహాం పుట్టినటువంటి వారు ఇస్మాయిలీలు మహమ్మదీయులు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అలా ఎన్నటికీ జరగదు. వారు వేరు వీరు వేరు. సో ఇది మనం దాన్ని డిస్కస్ చేయట్లేదు. ఆయన ఈ దీవెనలన్నీ కూడా పొందుకోవడానికి చాలా సమయం పట్టింది. 12వ అధ్యాయంలో ఆయన జీవితం ప్రారంభమవుతుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 75 years. అబ్రహాం అన్న గొప్పవాడు కావడానికి కారణం ఏంటి తెలుసా? ఒకే ఒకటి, మానవులంతా కూడా అవిధేయత చూపించారు, కానీ అబ్రహాం మాత్రము దేవుని మాటకు ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు, ఎస్ అన్నాడు. అందుకొరకే ఆయన అంత గొప్పవాడాడు. బిగ్గరగా చెప్పడం బట్టి ప్రభుత్వం భయపడుతుంది. చెప్తాను ఏ విషయంలో, అదేంటో ఒక లెజెండ్. ఐ లైక్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము జీవితం నాకు ఎలా అంటే ముందు మనం చూసాం. ఆయన ఎక్కడికి పోయినప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన ఖచ్చితంగా దేవుడితో టచ్లో ఉన్నాడు. కొంతమంది నాకు చెప్తూ ఉంటారు ఏంటంటే, ఆయన ఈ చర్చి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మాతో టచ్లో లేడు, ఎక్కడ పోయాడో తెలియదు. ఆయన దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు. ఆయన దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానాలన్నీ కూడా ఫుల్ఫిల్ కావడానికి 25 సంవత్సరాల సమయం పట్టింది. చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు ప్రార్థన కొరకు, పాస్టర్ గారు నాకు ఉద్యోగం ఏది, ఎప్పుడు ఇస్తాడు దేవుడు? ఇంకా రీసెంట్గా ఒక యవనస్తుడు ఒక 2 వారాల క్రితం వచ్చాడు ఈ వెస్టీలోకి. అంతకంటే ముందు కూడా ఒక సంఘటన జరిగింది. ఒక యవనస్తురాలు 36-37 సంవత్సరాలు, 3 డాక్టర్ డిగ్రీలు చేసింది, ఎంబీబీఎస్, డీజీఓ, ఇంకా అబ్స్ట్రాక్ట్స్ చదివింది. వివాహం కాలేదు. ప్రార్థన చేస్తున్నాను. చాలా సందర్భాల్లో ఏడ్చింది. తన అన్నది, అంకుల్ ఎందుకో నాకు విశ్వాసం సన్నగిలుతుంది, అసలు నాకు వివాహం అవుతుందా అని అన్నది. డాక్టర్ కొరకు ఆమె ఎదురు చూసింది, కానీ దేవుని చిత్తం డాక్టర్ కాదు ఆమె జీవితంలో. కనీసం డెంటల్ డాక్టర్ అలా చేసుకుందామని నాకు కాల్ చేసింది, ప్రొఫైల్ పంపించింది. అబ్బాయి నవాబ్పేట్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అతనితో మాట్లాడితే అతడు సోముకథకు బదులుగా వెన్నుకథ చూపించాడు. కానీ లేటెస్ట్గా ఈ సంవత్సరం జనవరి మాసంలో అమ్మాయికి ఒక సాఫ్ట్వేర్తో వివాహంలో జరిగింది. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని నిరాశకు గురి చేసేవాడు కానే కాదు. ఈ అబ్రహాం కూడా అలా ఇన్ ఎవ్రీ సీజన్ ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు కూడా 12వ అధ్యాయంలో పిలిచాడు. 11వ అధ్యాయము దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నీవు సంచరించు, ఈ స్థలమంతా నీకు ఇస్తానన్నాడు. ఒకవేళ ఒకసారి ఆలోచన చేయండి, ఒక పెద్ద ప్రశ్న వేసుకోండి. ఆయన కనానులోనే ఉన్నాడు. దేవుడి వాక్యంలో రాయబడినది 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, 400 సంవత్సరాలు నీ సంతానము పరదేశులుగా ఉంటారు, నీవు మంచి వృద్ధాప్యంలో చనిపోయి పాతి పెట్టబడి నీ పితరులైతే కొనిపోబడదవు. ఆదికాండం 15:15. సారా చనిపోయింది, కనానులోనే ఉన్నాడు. దాని ఇప్పుడు హెబ్రోన్ అంట. ఒక మక్పెల గుహ కొన్నాడు. ఏంటి బ్రహ్మా, నీవు సంచరించు, ఈ దేశమంతా ఇస్తానని చెప్పావు, ఏంటి ఈ స్థలం కొనుక్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఆయన జీవితంలో సంగలేదు. 23వ అధ్యాయంలో సారా 127 సంవత్సరాల వయసులో చనిపోతే 400 తులాల వెండి ఇచ్చి ఆ స్థలం కొట్టాడు.
గడిచిపోయింది. 75 సంవత్సరాలు పిలిస్తే 85, 95, 100. ఏంటి ప్రభా? ఒకసారి ఆలోచించి మనం డీప్గా వెళ్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. బలిపీఠం కట్టి పని వాళ్ళందరూ చూస్తున్నారు. పని వాళ్ళను కూడా దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. వారు కూడా భక్తిగా జీవించారు. వారు కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఎలియాజర్ కాదు, ఎలియజర్. చాలా మంది ఎలియజర్ ఏమంటారు తెలుసా? ఎలియాజర్ అంటారు. అక్కడ లేదు అలా. అతని ప్రార్థన చూసి నేను షాక్ అయిపోయాను. అడుగడుగున దేవుణ్ణి హెచ్చిస్తూ సాష్టాంగపడి దేవునికి, అంటే పనివానికి అంత భక్తి ఉంటే యజమానికి ఎంత భక్తి ఉండాలి. సో గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎవ్రీ సీజన్. అన్ని కాలాలు, అన్ని సమయాల్లో ఒక సమయం వచ్చింది. 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహామా, నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం యు విల్ రిసీవ్ ఎ చైల్డ్ అన్నాడు. సేరా నమ్మలేదు. ఆమె నవ్వింది 18వ అధ్యాయంలో. బట్ ఆమె చిన్న ప్రశ్న వేసింది, హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? అప్పుడు దేవుడు అన్నాడు 18:14లో, ఈ ఆదికాండం అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఈ మధ్యలో బహుశా మీతో చెప్పానో లేదు, అదేంటో తెలియదు, 3 గంటలకు వెళ్ళిపోయింది ఒక రోజు. నా డైలీ పోర్షన్ రాయాలి. లేచి 23వ అధ్యాయం రాశాను, హిందీ బైబిల్. అప్పుడు దాదాపుగా ఒక అధ్యాయం రాయడానికి 1 గంట సమయం పట్టింది. 4 గంటలకు నిద్ర వచ్చినప్పుడు పడుకున్నాను. దాదాపుగా 25-26 రోజులు అవుతుంది వాస్తవం లేక. వాళ్ళ అమ్మకు క్యాన్సర్ వచ్చింది, హైదరాబాద్లో ఉన్నది. నా బెడ్రూమ్లో ఉన్నటువంటి నా బుక్స్ అన్నీ కూడా కిచెన్లోకి మార్చేశాను. వంట చేసుకోవాలి, పాత్రలు శుభ్రం చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, రాయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అన్నాడు 18వ వచనంలో, ఈజ్ ఎనీథింగ్ టూ వండర్ఫుల్ ఫర్ ద లార్డ్? యెహోవాకు అసాధ్యమైతే ఏదైనా ఉన్నదా? ఇట్ టుక్ 25 years. 25 years సమయం దగ్గర పడుతున్నది. 18వ అధ్యాయం అయిపోయింది, 19వ అధ్యాయం అయిపోయింది, 20వ అధ్యాయం అయిపోయింది, 21వ అధ్యాయం 1వ వచనం మనం చూసాం. ఇవన్నీ నాకు ఎలా గుర్తుంటాయి? మీరు ఆదికాండం చదివితే మళ్ళీ ఆదికాండం రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకే తెలియదు. 21 మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గురించి దేవుడు ఏది చెప్తాడో అదే చేస్తాడు. ఈరోజు ఉదయకాలం కూడా యెజ్రా గ్రంథంలో నుంచి చెప్పారు. ఒక అన్యరాజు గురించి ప్రవచనము 200 సంవత్సరాలకు ముందే కోరేషు గురించి దేవుడు యెషయా గ్రంథంలో పలికించాడు. కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చేవాడు, దేవాలయం పునాది వేస్తాడని చెప్పాడు. 44:28-45. దేవుడు ఆ కోరేషు ద్వారా ఆ పనిని పూర్తి చేశాడు. ఇక్కడ తాను చెప్పిన ప్రకారం అన్నాడు, వచ్చే సంవత్సరం అన్నాడు. క్రైస్తవ విశ్వాసం ఎక్కడున్నది? రీసెంట్గా ఒక యవనస్తుడు వెస్టీలోకి వచ్చాడు. ఒక 2 వారాల క్రితము చక్కగా చదివాడు, ఎంటెక్. అంకుల్, ఎందుకు నాకు విశ్వాసంలో పడిపోతానేమో అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ అందరికీ ఉద్యోగం వచ్చింది, నాకైతే వస్తుందా రాదా అన్నటువంటిది నాకు తెలియట్లేదు అన్నాడు. ధైర్యపరచి వాక్యం చెప్పి ప్రేయర్ చేశాను. ప్రభువుకు మిక్కిలి ప్రియులారా, అబ్రహాము అంత గొప్పవాడు కావడానికి ఆదికాండం 12-25 వరకు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం పేరు ఉండడానికి గల కారణం ఏంటంటే కేవలం ఆయన యొక్క విశ్వాసం. He was blessed in all the aspects, blessed in every way, అన్ని విషయాల్లో. సో ఆ సమయం అనగా 100 years వయసులో చూడండి, అక్కడ 2వ వచనం 21-2, ఎట్లా అనగా దేవుడు అబ్రహాము
దేవుడితో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. మనమైతే చూడండి, వారు నమ్మారు ఇద్దరు కూడా. ఇంకా వారి గురించి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో చాలా అద్భుతంగా రాయబడి ఉన్నది. కానీ అవన్నీ కూడా నేను చదవట్లేదు. శైరా విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు 11 మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆమె ప్రసవించడానికి శక్తి పొందుకున్నదంట విశ్వాసం ద్వారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా అలా రాయబడ్డది. లేని వాటిని ఆయన ఉన్నవాటిగా పిలిచేవాడు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా, దేవుడు అన్నాడు ఇవన్నీ నీకు ఇచ్చి ఉన్నాడు. ఒకసారి మనం 15వ అధ్యాయం చూసాం. 15వ అధ్యాయంలో ఈ మాట రాయబడ్డది చూడండి. 15వ అధ్యాయము 19 నుంచి ఇలా రాయబడ్డది. యూఫ్రటీస్ నది వరకు ఈ దేశం అనగా కేనేయులను, కనజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయిలను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునికి ఇచ్చి అసలు ఆయన ఒక పిల్లగాయలు లేడు. చూడండి, ఆలోచన చేయండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు ఏంటది దేవుడు చెప్పిన మాట. నీ సంతానములకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. సో గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎవ్రీ సీజన్. అన్ని కాలాల్లో వృద్ధాప్యం వస్తే కూడా వదిలిపెట్టాడు దేవుడు. రెండవదిగా చూస్తే బ్లెస్సింగ్స్ బియాండ్ ద పొజిషన్స్. అసలు భూమి మీద ఎవరైనా ధనవంతులు ఉన్నారంటే వారిలో అబ్రహాము మొట్టమొదటి వాడు. బిగ్గరగా చెప్పండి, ప్రభువుని భయపరచండి. మీకు చెప్తాను ఆ బ్లెస్సింగ్స్ ఏంటనేది. మొట్టమొదటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, అందులోనే భాగం అన్నమాట. బ్లెస్సింగ్స్ బియాండ్ ద పొజిషన్స్. ఆయన లెక్క పెట్టుకోలేనన్ని దీవెనలు దేవుడు ఆయనకి ఇచ్చాడు. మొట్టమొదటి ఏంటంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్. స్పిరిచువల్ బ్లెస్సింగ్ అంటే చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు నేను దానికి ఒక డెఫినేషన్ ఇస్తాను. అబ్రహాంకి చాలా దీవెన ఇచ్చాడు, మరి మనకేంటి కొత్త నిబంధన కనెక్షన్ అంటే, పౌలు గారు క్రీస్తు నిమిత్తం ఏం చేశాడంట, సమస్తాన్ని నష్టపరుచుకొని పెంట కుప్పగా చేసుకున్న క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తము. క్రీస్తును సంపాదించుకుంటే క్రీస్తులో ఏముంటుంది? ఎఫెసీయులు 1:3లో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అంటే ఎక్కడో అగమ పాతాళంలో ఉన్నటువంటి మనందరిని తీసుకెళ్ళి దేవుని యొక్క కుడిపార్శ్వన ఎఫెసీయులు 2:7లో కూర్చోబెట్టాడట. మనం అనుకుంటాము అబ్రహాంకే ఆ దీవెనలని అనుకుంటాం. ఈ యొక్క స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ లో మొట్టమొదటి ఏంటి అని అంటే, చాలా మందికి తెలియనటువంటిది, దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు కానీ దేవుణ్ణి పూర్తిగా ఆయన విశ్వసించడము, దేవుని కొరకు ఆయన ఎక్కడికి పోయినప్పటికీ కూడా దేవునితో ఒక సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడం. ఉదాహరణకి మీకు 12వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను చూడండి. 12వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చానని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఎక్కడ పోయినా ఆయన దేవునితో సంబంధము. ఈరోజు చాలా మంది దేవునితో సంబంధం కనెక్షన్ కట్టకపోయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సంబంధం లేదు కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సౌలు జీవితంలో దేవుడు సౌలుతో మాట్లాడలేదు, ఏం చేయాలో తోచలేదు, ఎక్కడ వెళ్ళాలో తోచలేదు. ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పే దాని దగ్గరికి వెళ్ళాడు, చావడానికి. చావు. దేవుడి వాక్యంలో అదే రాయబడ్డది, నా మాట కాదు, నా మాట కాదు. యెహోవా మీద ద్రోహము చేసినందున దేవుడు సౌలు ఏం చేశాడ? మరణానికి అప్పచెప్పాడట. దేవుని దగ్గరికి వస్తారా? ఎవరైనా సోదగా దగ్గరికి వెళ్తాడా? చూడండి ఒకసారి.
ఈ అబ్రహాం దేవునితో సరైనటువంటి సంబంధం 12వ అధ్యాయం మాత్రమే కాదు, చూడండి 13వ అధ్యాయం తీయండి, 11-18 చూడండి. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవా ఏం చేశాడట? బలిపీఠము కట్టెను. బలిపీఠము దేనికి సూచన అంటే ప్రార్థనకు సూచన. ప్రభునందు మిగిలి ప్రియులారా, ఈరోజు చాలా మంది అంటారు టెక్నాలజీ పెరిగిపోయింది. ఏం చేయడానికి? చావడానిక? గూగుల్లో కొట్టి నొప్పి లేని మరణము ఎలా పొందుకోవాలి అంటే చాలా కాలం క్రితం నేను చూశాను. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్ ఏదో హీలియం వెనక పెట్టుకొని సీట్లో పడుకొని వెనక నుంచి కనెక్షన్ పెట్టుకొని చనిపోయాడు. టెక్నాలజీ ఏం చేయడానికి రీసెంట్గా మన ఇంగ్లీష్ సర్వీస్లో మాట్లాడాను. అంతకంటే ముందు బుధవారం రోజు, అంటే బహుశా 25 కావచ్చు, ఒక యవన బాలిక, తన విషయమే నాకు తెలియదు ఏం జరిగిందో, తను సూసైడ్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఒక ఇనుప క్లిప్ ఆర్డర్ చేసింది, ఒక ప్లాస్టర్ ఆర్డర్ చేసింది. ఇంగ్లీష్ సర్వీస్లో చెప్పాలి ఈ విషయం. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ యంగ్ గర్ల్ ముక్కుకు ఇనుప క్లిప్ పెట్టుకొని మూతికి ప్లాస్టర్ వేసుకొని చనిపోయింది. వేర్ ఇస్ యువర్ టెక్నాలజీ? అబ్రాహాము ఎటు పోయినా ఎక్కడ పోయినా దేవునితో ఒక మంచి సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం తీయండి. 12లో బలిపీఠం, 14లో బలిపీఠం, 14వ అధ్యాయంలో చూడండి 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పారు. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అక్కడ అసలు అక్కడ ఒక యుద్ధం జరిగింది. అబ్రాహాము ఒక యుద్ధవీరుడు. విషయం ఏంటంటే లోతు అబ్రాహాము ఇద్దరు సపరేట్ అయిపోయారు. 11వ అధ్యాయంలో అబ్రాహాము అన్నాడు, తమ్ముడు మనం బంధువులు, గొడవ పడవద్దు, నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను పడమర తట్టు వెళ్తా, నీ ఇష్టం అంటే. అది చూసి ఆ సొదొమ వైపు పచ్చపచ్చగా ఉన్నదని చెప్పి అటువైపు వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడ్డది 13వ అధ్యాయంలో, 13వ అధ్యాయం 13వ వచనం రాయబడ్డది, సొదొమ మనుషులు బహు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులుగా ఉన్నారట. 13:13లో రాయబడ్డది. దేనిగా అలా ఉందా? చూడు, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. అదే కావాలని అటువైపు వెళ్ళాడు. అప్పుడు అక్కడ యాక్చువల్గా అదంతా కూడా కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. కొంతమంది వచ్చి ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేవి ఏంటంటే సంపద తీసుకొని వెళ్ళిపోయేవారు. లోతుకున్న సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సంగతి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు. అప్పుడు ఆయన యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు ఆయనకు రొట్టె ద్రాక్షరసము అందించబడింది. అది క్రీస్తుకు మొంగుడుతుగా ఎందులో రాయబడ్డది. బిగ్గరగా చెప్పడం కూడా ప్రభువును భయపరచండి. బిగ్గరగా అది రొట్టె ద్రాక్షరసము, క్రీస్తు యొక్క మరణం, రక్తం కార్చడం, అదంతా దానికి సూచన. అక్కడ ఆయన అన్నింటిలో కూడా ఆ యాజకునికి ఏం చేశాడట? 10వ వంతు చెల్లించాడట. సో అది ఇంకా మనము ఒకటే దానికి స్టిక్ అయితే కొంచెం కష్టం. సో ఎక్కడికి పోయినప్పటికీ కూడా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. 15:1 16వ అధ్యాయంలో మాత్రం కొంచెం లోతుకు దిగిపోయాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో మరలా మాట్లాడాడు. అబ్రహామా, నీవు నా సన్నిధిలో నిందారహితునిగా ఉండాలి అని చెప్పాడు. 18వ అధ్యాయంలో దీర్ఘమైనటువంటి సంభాషణ.
19వ అధ్యాయం 29వ వచనము, దేవుడు సొదొమ గొమొర్ర ఆత్మ శ్రమయములను నాశనం చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకున్న లోతు అక్కడి నుంచి తప్పించిననే మాట రాయబడ్డది. మరలా 20వ అధ్యాయంలో, మరలా 21లో ఇందాక మనం చూసాం, మరలా 22వ అధ్యాయంలో దేవుడు అందరికి ప్రత్యక్షం కావడం. వీటన్నిటి ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండడము. సో మన సమయం అంతా అయిపోతున్నది. ఆ యొక్క బ్లెస్సింగ్స్ బియాండ్ పొజిషన్లో రెండవదిగా చూస్తే మెటీరియల్ బ్లెస్సింగ్స్. అసలు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు 11వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అనే మాట రాయబడ్డది. అలా రాయబడ్డం లేదా చూడాలి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి ధనవంతుడై ఉండెను. ఎంత ధనవంతుడంటే ఆయన దగ్గర పని వాళ్ళే 318 మంది వారు యుద్ధము కొరకు సిద్ధంగా ఉన్నటువంటి యోధులంట. 14వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అసలు గారికి ఇవన్నీ ఎలా గుర్తుంటాయి, ఎవరైనా రాసుకున్నాడా చూస్తున్నాడా అంటే రాసుకునేది లేదు, చూసుకునేది లేదు. ఎందుకు? మనకున్న పని ఏంటి? వాట్ ఈస్ అవర్ డ్యూటీ? రాత్రి 8 గంటలు నిద్రపోతారు, సరే 8 గంటలు పని చేసుకుంటారు, ఇంకా 8 గంటలు ఉంటాయి కదా. 318 మంది పనివారు అక్కడ రాయబడి 14 చూడండి, అక్కడ ఉన్నారో లేదో. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. 318 అనే నంబర్ అక్కడ రాయబడినది. అది మాత్రమే కాదు, ద మెటీరియల్ బ్లెస్సింగ్స్ మీకు చూపిస్తాను చూడండి. 24వ అధ్యాయము మనం చూసాం. 24వ అధ్యాయము 34-35 వచనాలు కలిసి ఉన్నవి. అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసి జనమును వంటలను గాడిదలను చేసెను. అసలు అది ఎక్కడ పోయినా కూడా ఒక ఊరు కావాలన్నమాట. ఆ రోజుల్లో ఇల్లు లేవు కిరాయికి, గుడారాలే 18వ అధ్యాయంలో అంతే. సో మెటీరియల్ బ్లెస్సింగ్స్. కానీ ఇప్పటికీ ప్రపంచంలో ఏ దైవజనుడు, ఏ వ్యాఖ్యానకర్త, ఏ సంఘ పెద్ద కూడా అబ్రహాము ఏ పని చేసేవాడో ఎవరికి తెలియదు. నా ఊహ ఏంటి అని అంటే, ఆ గొర్రెలు, వాటి ఉన్ని, పశువులు, వాటి పాలు, వాటి మాంసము, లేక దూడలను చిన్న వయసులోనే అమ్మేస్తుంటారు కదా, అలాంటి వ్యాపారం చేయవచ్చు. మల్టీ మిలియనీర్ అయిన మెటీరియల్ బ్లెస్సింగ్స్. మొట్టమొదటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ చూసాము, రెండవది చూస్తే మెటీరియల్ బ్లెస్సింగ్స్ చూసాము, మూడవది చూస్తే మనకున్నటువంటి సమయం, ఇంకా మనకు 15 నిమిషాల సమయం ఉన్నది. మూడవది చూస్తే ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. ఎలాంటిది ఇవన్నీ తెలుసా? ఎంత కోటీశ్వరుడైనప్పటికీ కూడా ఒక్క సంతానం లేదు. 15వ అధ్యాయంలో అన్నాడు, ఎన్ని ఉంటే ఏం లాభము, లాస్ట్కి పనివాడే నా ప్రధాన దాసుడు దమస్కు ఎలియజరే నా వారసుడు అవుతాడు. అడ్వర్టైజ్మెంట్లో నీ పేస్ట్లో ఉప్పు ఉన్నదా, పప్పు ఉన్నదా, నీకు ఫ్యామిలీ ఉన్నదా? ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. ఇస్సాకును దేవుడు బహుమానంగా ఇచ్చాడు. బిగ్గరగా చెప్పండి, బట్టి ప్రభువు మైపరచండి. అసలు ఇస్సాకు లేకపోతే బైబిలే లేదు ఇంకా. ఎందుకంటే దేవుడి మాటలన్నీ అబద్ధం అయిపోయి ఇక్కడ ఎవరు కూర్చోరు. ఏం చెప్పాడా? నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు, ఆకాశ నక్షత్రముల వలె చేస్తానన్నాడు.
సో ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, దేవుని యొక్క దీవెన ఆ యొక్క ఇస్సాకు 25 సంవత్సరాల తర్వాత ఎదురు చూశాడు. చూడండి అక్కడ ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఏంటో మనం చూసాం. 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కన్యవాడినైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాడు. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారుడికి సున్నతి చేసింది. ఎందుకంటే అది ఆల్రెడీ 17వ అధ్యాయంలో ఆజ్ఞాపించబడ్డది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్లవాడు. 100 ఇయర్స్. దేవుడు ఆయన పిలిచినప్పుడు 75 ఇయర్స్. అది 12వ అధ్యాయంలో రాయబడింది. సో ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. దానికి సారా కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నది. సారా విశ్వాసాన్ని కూడా హ్యాట్స్ ఆఫ్. అందుకే నేను చెప్తున్నాను కదా, యు గో త్రూ ద బుక్ ఆఫ్ జెనసిస్. ద బైబిల్ సేస్, ద బుక్ ఆఫ్ Psalms 34:8, taste and see that the Lord is good, happy is everyone who takes refuge in him. యెహోవా ఉత్తముడని రుచి చూచి. If you want to learn the word of God, come to the book of Genesis. నేను అనుకోవచ్చు, పాస్టర్ గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? అవును, జాతులన్నీ ఇక్కడనే ప్రారంభమయ్యాయి, జనాలన్నీ ఇక్కడి నుంచి వచ్చారు. ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ట్రీ ఎలా ఉన్నది అంటే, భూమి మీద ఎన్ని జాతులు ఉన్నావో 12వ అధ్యాయం చూడండి. అక్కడ నా మాట కాదు, దేవుడు ఏమన్నాడు 12వ అధ్యాయంలో చూడండి. అక్కడ ఏమన్నాడు? 3వ వచనము 2 నుంచి చూసాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నామం గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వాడిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వాడిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా, భూమి మీద ఉన్నటువంటి వంశములన్నీ కూడా నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా. చాలు, ఏ వంశమన్నా తీసుకో, అబ్రాహాము ద్వారానే అవన్నీ కూడా కలిగాయి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డది. ఎంతమంది యేసు ప్రభువును నమ్మారు? వారందరూ కూడా, మనందరికీ తెలుసు, లూకా 13లో నడుము మోగిపోయినటువంటి స్త్రీతో ఈమె అబ్రాహాము కుమార్తె అన్నాడు. లూకా 19లో జక్కయ్యతో ఏమన్నాడు? ఇతడు అబ్రాహాము కుమారుడు. వాక్యం నేర్చుకోవాలి, ఒక రోజులో కాదు. సో ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. 4వది ఏమేమి చూసాం మనం? మొట్టమొదటిది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, 2వది మెటీరియల్ బ్లెస్సింగ్స్, 3వది ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, 4వది ఏంటంటే లెగసీ, వంశము. 24వ అధ్యాయంలో ఆల్మోస్ట్ ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తన దాసుని పిలిచి, అయా ఎలియజర్, నేను నీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను, ఒక మిషన్ ఇస్తున్నాను. ఏంటి అంటే, నా కుమారుడి కొరకు నీవు వెళ్ళి నా సంతతిలో నుంచి నా సహోదరుని దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొని రా. నేను ఎక్కడైతే ఉంటున్నానో 7 జాతుల ప్రజల మధ్యలో కనానీయుల్లో ఒకరిని నీ తీసుకొని రావద్దు. ఎందుకంటే నేను నిన్ననే ఆదికాండం 26వ అధ్యాయం రాశాను. దేవుడు ఇస్సాకుతో ఏం చెప్పాడు చూడండి. అంటే దేవుని యొక్క దీవెన కంటిన్యూ అన్నమాట, లెగసీ. 26వ అధ్యాయము చూడండి, 4వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానములకును ఈ దేశములన్నీ కూడా ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చాలి. పిల్లలు పుడితేనే కదా మరణ వాళ్ళకు. అంటే అబ్రహాము చనిపోతాడు 25వ అధ్యాయంలో. మరలా ఆ నిబంధన ఎవరితో కంటిన్యూ చేయాలి? 17వ అధ్యాయంలో చెప్పాడు, సున్నతి చేసుకోవాలి ఆయన అన్నాడు. అప్పుడు నీ తర్వాత ఎవరు పుట్టినా కూడా, అందుకే మనం ఇందాక చూసాం 21వ అధ్యాయంలో ఇస్సాకు 8 దినముల వాడైనప్పుడు ఏం చేశాడు? అంటే దేవుని యొక్క నిబంధన వారి శరీరంలో ఉంటున్నదన్నమాట. చాలా మందికి తెలియదు ఇది. ఇప్పుడు బాప్తిజం ఎలాగో అప్పుడు సున్నతి అలా రాయబడ్డది కొలొస్సీయులకు రాసిన పత్రికలో. చూడండి ఇంకేమని రాయబడ్డది? నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణం, నీ సంతానం వలన
సమస్త భూలోకంలోని సమస్త జనులు. ఆశీర్వదింప 5వ వచనం, ఏలనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నియమములను గైకొనెనని చెప్పాను. ప్రభువును మిగిలి పిల్లరా, మనమేం చూసాము? మొట్టమొదటిగా మనమేం చూసామంటే గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎవ్రీ సీజన్. అన్ని కాలాలు. ముసలోడు అయిపోతే ఏంటి, చనిపోవడానికంటే ముందుగా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు కూడా చెప్పాడు. 15:15 ఎలా చనిపోతావు కూడా చెప్పాడు. పేతురు మరణం గురించి కూడా చెప్పాడు యేసు ప్రభువు వారు యోహాను సువార్త 22వ అధ్యాయంలో. అతడు ఎట్టి మరణం వల్ల తను మాయపరుస్తాడో కూడా చెప్పాడు. సో అక్కడ మనం చూసాము. రెండవదిగా బ్లెస్సింగ్స్ బియాండ్ పొజిషన్స్, మెటీరియల్ బ్లెస్సింగ్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, ఇంకేంటి లెగసీ. వంశం. ఇస్సాకుని కూడా నేను రాసి చాలా ఆశ్చర్యపోయాను. దేవుని వాక్యంలో 2 విషయాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఒకటి ఏంటంటే ఐగుప్తంతా చీకటి, గోషెన్లో మాత్రం వెలుగు ఉన్నది. బిగ్గరగా చెప్పండి, కొట్టి ప్రభువుని మహిమపరచండి బిగ్గరగా. ఇక్కడ కూడా గెరార్లో ఇస్సాకు ఉన్నాడు, కరువు వచ్చింది. కానీ అక్కడ ఆయన విత్తనం వేసినప్పుడు 100 ఎలా సాధ్యం? 26:12-13 రాయబడ్డది. మనం 2 విషయాలు చూసాం. 3వ విషయం కూడా చూసాం. కొంత సమయం, ఎందుకంటే మనకు సమయం ఉన్నది, ఇంకా 8 నిమిషాలు ఉన్నది. 3వ విషయం చూస్తే ప్రిపరేషన్ ఫర్ ద లెగసీ. వచ్చే తరం కొరకు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుని యొక్క నమ్మకత్వం. అబ్రహాం అంత గొప్పవాడు కావడానికి గల కారణం ఏంటి అంటే దేవుని వాక్యంలో రాయబడ్డది 15వ అధ్యాయం 6వ వచనంలో, అబ్రహాము యెహోవాను నమ్మెను, యెహోవా అది ఆయనకు నీతిగా ఎంచినని మాట్లాడాడు. అప్పటికి సున్నతి లేదు. దేవుని వాక్యంలో రాయబడ్డది రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆయన చనిపోతూ అయా నేను నాకు వృద్ధాప్యం వచ్చేసింది, కాబట్టి నువ్వేం చేయాలి? నా కుమారుని కొరకు నీవు ఒక అమ్మాయిని తీసుకొని రావాలి. ఇది నీకు నేను ఒక మిషన్ టాస్క్ ఇస్తున్నాను. వచ్చే తరానికి కూడా పాపం ఇస్సాకు కూడా ఆయన కూడా వారి తండ్రి నడిచినటువంటి అడుగు జాడలు నడిచాడు. చూడండి 26వ అధ్యాయంలో, చూడండి అక్కడ 26వ అధ్యాయము 23-24 కలిసి ఉన్నాయి చూడండి. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహాము బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసిందని చెప్పాను. 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసింది. చాలు, మరలా ఇంకా స్టార్ట్ అయింది. ఈయన కూడా బలిపీఠాలు కట్టడం స్టార్ట్ చేశాడు అక్కడ. కాకపోతే అబ్రహాముకున్నంత పేరు ఇస్సాకు లేదు. కానీ అంటారు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. సో ప్రిపరేషన్ ఫర్ ద లెగసీ. తర్వాత చివరిదిగా చూస్తే మనము లివింగ్ ఎ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే. అన్ని విషయాల్లో. అంటే అబ్రహాము ఆ బలిపీఠం ఎందుకు కట్టాడంటే కృతజ్ఞతగా, థ్యాంక్ఫుల్లీ, ఫెయిత్ఫుల్లీ, ఫ్రూట్ఫుల్లీ, 100 దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే మనకు కలిగినటువంటిది కాదు, దేవునిలో మనకు ఉన్నటువంటి స్టేటస్. ఈ దేవుని మనం కలిగి ఉన్నామా? ఆ దేవుని మనం కలిగి ఉన్నట్లయితే అబ్రహామును మనందరికీ అందనంత ఎత్తులో ఉంచాడు. ఒకనొక సందర్భంలో అబ్రహాం భయపడితే దేవుని వాక్యము అబ్రహాం యొద్దకు వచ్చి ఏమన్నాడు తెలుసా? డు నాట్ బి అఫ్రాయిడ్ ఏబ్రహాం. అప్పటికి పేరు మార్చబడలేదు. డు నాట్ బి అఫ్రాయిడ్ ఏబ్రహాం, ఐ విల్ బ్లెస్ యూ, యువర్ రివార్డ్ విల్ బి మల్టిప్లైడ్, ఐ యామ్ యువర్ షీల్డ్. అబ్రహాము భయపడొద్దు, నేను నీకు కేడంగా ఉంటాను, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అన్ని విషయాల్లో ఎక్కడ పోతే అక్కడ ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మనకు కొంచెం స్టేటస్ రాగానే కొంచెం మనం మర్చిపోతూ ఉంటాం. ఈరోజు
భూమి మీద ఉన్నటువంటి వారందరిలో అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం పేరే మనకు కనిపిస్తుంది. భూమి అబ్రహాముకు వాగ్దానం చేయబడ్డది, సింహాసనము దావీదుకు వాగ్దానం చేయబడ్డది. ఈ రెండు కూడా మారవు, ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా మారవు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారు నందు పెరెసును జరహును కనెను, పెరెసు యెస్రోమును, యెస్రోము ఆరామును, ఆరాము అమ్మినాదాబును, అమ్మినాదాబు నయస్రోమును, నయస్రోము షల్మోను, షల్మోను రాహాబు నందు బోయజును, బోయజు రూతు నందు ఒబేదును కనెను, ఒబేదు యెషైను కనెను, యెషై రాజైన దావీదును కనెను, దావీదు ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు సొలొమోను కనెను, సొలొమోను రెహబాము, రెహబాము అబియా, అబియా ఆసాను, ఆసా యెహోషాపాతును, యెహోషాపాతు యెహోరాము. మాకెందుకయ్యా ఈ గొడవలన్నీ? ఒక రోజులో కాదు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు అతడు లేక ఆమె నీటి కాలువలో ఎవరు నాటబడింది, ఆకు వాడని తన కాలువలు. What kind of relationship that we have with God? వాస్తవంగా చెప్తున్నా మీకు, ఇంట్లో ఎవరు లేకపోతే కొద్ది రోజులకు పిచ్చి పడుతుంది ఎవరికైనా. అసలు చెప్పండి, ఎందుకంటే నేను బయటికి వస్తేనే మాట్లాడాలి, ఆదివారం అయితే ఉదయం సాయంకాలం వాక్యం చెప్పాలి, గురువారము శుక్రవారము చర్చ్లో చెప్పాలి, మిగతా సమయాల్లో అది 30 నిమిషాలే వాక్యం చెప్పేది. వాక్యము తెలియజేస్తున్నది, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ మౌత్. మనుష్యుడు ఆహారం వల్ల మాత్రమే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల జీవించడం రాయబడ్డది. ద్వితీయోపదేశకాండం 8:3, మత్తయి సువార్త 4:4, లూకా 4:4. ఈ అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి దీవెనలు. అబ్రహాం వాస్ a faithful life. ఆయన దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది. తొట్టిల్ల లేదు. ఎందుకంటే ఏకైక కుమారుణ్ణి కూడా దేవుడు అడిగినప్పుడు ఏం చేశాడు? ఓకే అన్నాడు. భార్య కూడా చెప్పండి, 22వ అధ్యాయంలో ఆ విషయం చెప్పడం మర్చిపోయారు. అది దేవునికి తనకు మాత్రమే తెలుసు. ఆ 22వ అధ్యాయం కూడా అద్భుతమైనటువంటిది. కాబట్టి మీరు when you get time you go through the book of Genesis. I like so much. 12వ అధ్యాయంలో ఆరంభమై 25వ అధ్యాయంలో ఆయన చనిపోతాడు 7వ వచనంలో. అబ్రహాము బ్రతికిన దినములన్నీ కూడా 175 సంవత్సరాలు. అప్పుడు మనిషి మరణం పొందినట్టు కూడా అక్కడ రాయబడింది. సాయంకాలం రాత్రి వేళ ఈ దీవెనలు నీకున్నగా. నేను కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పుడు కేవలం ఒకే ఒక జత బట్టలతో వచ్చినాను. నేను భవిష్యత్తు గురించి ఆలోచించి, అబ్రహాము కూడా ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొక్క నుండి, నేను చూపించు దేశం, గూగుల్ మ్యాప్ లేదు. సరే అన్నాడు. ఆయన దేవుణ్ణి వెంబడించాడు. ఈరోజు అంత గొప్పవాడయ్యాడు. యేసు ప్రభు అన్నాడు, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నానన్నాడు. దేవుని వాక్యం ఆయన ఎందుకు వచ్చిందంటే అక్కడ యేసు ప్రభు వారే. సో మనం అనుకోవచ్చు, ఒకవేళ ఈ బ్లెస్సింగ్స్ కేవలం అబ్రహాంకేనా అంటే, ఈరోజు అబ్రహాం కంటే ఎక్కువ దీవెనలు మనకి ఇచ్చాడు దేవుడు. బిగ్గరగా చెప్పండి, కొన్ని ప్రభుత్వం మైపరచండి. అబ్రహాంతో సమానంగా, కాకపోతే మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఆయన స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, లెగసీ ఉన్నది. సో ఈ రాత్రి అబ్రహాము జీవితంలోని పాఠాలు. మనం వేరే ఊరికి వెళ్తే చర్చ్కి వెళ్తామా? ఎవరైనా బంధువులు వస్తే చర్చ్కి వెళ్తామా? వారితో మాట్లాడుకుంటూ టైం పాస్ చేయడం. ఎక్కడైనా వెళ్ళినప్పుడు బైబిల్ గ్రంథం తీసుకొని వెళ్తారా? ఒకసారి ఆలోచించి, మన బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వెళ్తున్నాం అంటే అర్థం ఏంటి? దేవుని మనతో కూడా తీసుకొని వెళ్తున్నాం, వేరే రకం కాదు. అంటే వాక్యం ఉంటే మనకు భరోసా. ఈ సాయంకాలం
చాలా రోజుల నుంచి నేను ఈ వాక్యం చెప్పాలని అనుకుంటున్నాను. ప్రభా, ఏం చెప్పాలి నాయన ఐక్యారాధనలో అంటే అబ్రహాము జీవితంలోని ఈ పాఠాలను నేర్పించు నా బిడ్డలకు అన్నాడు. ఆ దీవెన మనకున్నదా? తనలు వచ్చండి, చిన్న ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవ, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. యెహోవా అబ్రహాము అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, దీర్ఘాయుతో, భౌతికమైన దీవెనలు, మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఆ లెగసీ ఎన్నో ఉన్నవి. ప్రభా, మేము కృతజ్ఞులమై జీవించదు. అబ్రహాం కంటే ఎక్కువ దీవెనలు మాకు ఇచ్చారు నాయన, నీకు వదనాలు. ఈ సాయంకాలం వరకు వదనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Let us connect the offerings while singing song number 573. I would call from brothers Varaprasad, Jaykumar, Sushilama and Devi. దానుత్వమును కలిగి పెరుగుదామా, ఘనము ధాత్రి దేవుని కంచు నిలుపుదామా. శరణి కొలది కాండ నర్మిన్నామా, పాదము ప్రియుడే కొంతది మానవునిగా ఈ లోకంలో జన్మించి మా అందరి కొరకు, మా పాప శాపముల కొరకు మా మధ్యలో నివసించి మా పాపములను తీసివేసిన మా గొప్ప దేవుడు, ఇదిగో కృతజ్ఞతగా నీ బిడ్డలు మందిరానికి తీసుకొని వచ్చిన
కానుకలు, ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత అర్పణల కొరకు వందనాలు. నేను ఎరగని వారు నీ వాక్యం వినని వారు అనేక మంది ఉంటున్నారు. ఐక్యారాధన పరిచర్య ద్వారా అనేకులు ఆ వాక్యం వినడానికి సహాయం చేయండి. వీటిని 30, 60, 100 ఆశీర్వదించమని, ఇవ్వండి మరలా మీకు ఇవ్వబడుతుందని సెలవించారు. తప్పకుండా ఇచ్చే దేవుడు అని నమ్ముతూ కానుకలను అంగీకరించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ఐక్యారాధన ప్రకటనలు సోదరులు అశోక్ గారు తెలియజేస్తారు.